Hey guys, welcome to my YouTube channel Ready Daily Vlogs. Today is on Tuesday అన్నమాట ఫ్రెండ్స్. సో మనం 7:47 కల్లా లేచాము. నైట్ ఏంచి 2 o'clock పడుకొని ఆఫ్టర్ లేచాక బ్రష్ అండ్ బాతింగ్ చేసిన తర్వాత ఏంచి హెయిర్ అనేది సెట్ చేసేసుకున్నాను. సో గైస్ మనకి ట్యూస్డే వచ్చేసి మనకు ఫార్మల్ అనమాట. ఫస్ట్ మనం కాలేజ్ టీ షర్ట్ అనేది వేసుకుంటాం కానీ ఇప్పుడు మనకి ఫార్మల్ చేశారు. సో లాకర్ నుంచి అనేది రెడ్ షర్ట్ అనేది తీసేసాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఐరన్ బాక్స్కి ఇంచి ఎక్స్టెన్షన్ బోర్డ్కి ప్లగింగ్ చేసా ఐరనింగ్ కోసం. అండ్ మనం ఐరనింగ్ అనేది స్టార్ట్ చేసాం. ఫస్ట్ ఏంచి హ్యాండ్ స్లీవ్తో అనేది స్టార్ట్ చేసాం ఫ్రెండ్ ఐరనింగ్. సో గైస్ మనం ఇప్పుడు షర్ట్ అనేది ఐరనింగ్కి బయటకి ఇచ్చామంతే ఇంచి 20 to 30 రూపీస్ ఛార్జ్ చేస్తారనమాట. అదేదో నేనే చేసేసుకుంటా ఖాళీ టైం ఇప్పుడు ఫ్రెండ్స్. సో గైస్ నేను కాలేజ్ హాస్టల్లోనే ఉంటున్నా. కాలేజ్ హాస్టల్లో అన్నీ పర్లేదు కానీ ఫుడ్కి అనేది మనం అడ్జస్ట్ అవ్వాలి. అండ్ కొన్నిసార్లు ఫుడ్ కూడా బాగుంటుంది. సో ఈరోజు ట్యూస్డే కాబట్టి అన్నీ నీట్గా చేసేసుకొని మన కాలేజ్కి అనేది వెళ్ళిపోయి అండ్ ఆఫ్టర్ ద షర్ట్ ఐరనింగ్ అవుట్పుట్ ఇలాగ ఉంది. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి ఐరనింగ్ అయిపోయిన తర్వాత నీట్గా మనము షర్ట్ అనేది వేసేసుకోవడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. అండ్ బై ద వే ఈరోజు ఒక అమ్మాయి కలుద్దాం అన్నది. అండ్ అమ్మాయి కలుద్దాం అన్నది అనుకుని రెడ్ షర్ట్ ప్లస్ బ్లాక్ ప్యాంట్ అనేది నేను కాంబినేషన్ వేసుకుంటున్నాను. బై ద వే ఫార్మలే వేసుకోవాలి. అండ్ ఆఫ్టర్ మై గ్రూమింగ్ అండ్ వీరింగ్ ద డ్రెస్ అండ్ ఎవ్రీథింగ్ నేను హాస్టల్ మెట్లు అనేది నీట్గా దిగిపోయి కాలేజ్కి అనేది స్టార్ట్ అయిపోయాను. ఇది మన హాస్టల్ గేట్ అండి మాతో ఫ్రెండ్స్. బయట నుంచి వ్యూ చూపిస్తాను చూడండి. అండ్ స్పెక్స్ కూడా పెట్టుకున్నా కలుద్దాం అన్నది కదా. అండ్ టైంకి క్యాంటీన్కి వచ్చేసా. అండ్ బ్రేక్ఫాస్ట్ అయ్యాక నేను క్లాస్కి వెళ్ళిపోయాను నేను. అండ్ సెకండ్ పీరియడ్ వచ్చేసి మాకు లాంగ్వేజ్ అనమాట. లాంగ్వేజ్ వచ్చేసి మాకు సెమినార్ హాల్లో జరుగుతుంది. ఎందుకంటే క్లాసులు అనేవి ఖాళీ లేదు. అండ్ మ్యామ్ వచ్చేసి ఒక 5 minutes లేట్ వస్తానన్నది, అందుకోసం ఫోన్ యూజ్ చేస్తాను. అండ్ ఇదే మన కాలేజ్ సెమినార్ హాల్. 2 సెమినార్ హాల్ ఉన్నాయి. ఇది సెమినార్ హాల్ 2, ఇది సెమినార్ హాల్ 1. ఎస్టిమేట్ 300 పీపుల్స్ దాకా పడుతుంది. సో అయిపోయాక ఈడొకటి బిస్కెట్ చూపి అండ్ మేము 3rd floor నుంచి దిగేసి 1st floor నీట్గా వచ్చేసాం. ఇదే మా BCA బ్లాక్ అనమాట ఫ్రెండ్స్. తర్వాత ఏంచి స్మాల్ బ్రేక్ తర్వాత మాకు హెచ్ఓడి మ్యామ్ పీరియడ్ అనేది ఉంది. అండ్ హెచ్ఓడి మ్యామ్ వచ్చేసి క్లాస్ అనేది చెప్పేది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ పీరియడ్ వచ్చేసి CMA బట్ మ్యామ్ డిడెంట్ కేమ్. మ్యామ్ రాలేదు కాబట్టి మేము అబ్జర్వేషన్ నోట్స్ అనేది కంప్లీట్ చేసుకున్నాం. ఫ్రీ పీరియడ్ కాబట్టి ఇంకా ఎడిషనల్ ఒకసారి వచ్చారు, ఆయన కూడా నోట్స్ అనేది ఇచ్చారు మాకు రాసుకోమని. ఒకడు మా ఫ్రెండ్ చూడమంది అలా చూస్తాను చూడు దొంగలాగా. అండ్ మా వాడు ఇందాకలా రాయమంది రాయట్లేదు, ఇప్పుడు రాస్తాడు చూడండి ఎలా చూస్తాడు ఫ్రెండ్స్. అండ్ వచ్చేసి ఇన్స్టాలో రీల్స్ చూస్తాడు ఫ్రెండ్స్, నువ్వు చూడండి. అండ్ నెక్స్ట్ పీరియడ్ వచ్చేసి APT ఆప్టిట్యూడ్ టెస్ట్. సో సార్ డిడెంట్ కేమ్ అనమాట. సో హీ అసైన్డ్ సమ్ వర్క్. అండ్ మేము క్వశ్చన్లు అనేది ఇచ్చాడు, రాసేసాం సక్సెస్ఫుల్గా. అండ్ రాసేసాక మళ్ళీ అబ్జర్వేషన్ బుక్ అనేది పట్టుకున్నాను. మధ్యలో కొద్ది పేజీలు అనేవి ఎగరేసేసి అబ్జర్వేషన్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి అండ్ అంత లోపలే లంచ్ బ్రేక్ అనేది అయ్యింది. అండ్ మాకు లంచ్ బ్రేక్ వచ్చేసి 1:15 to 2 o'clock దాకా అవుతుంది ఫ్రెండ్స్. మా వాడు చూడండి తిని ఎలాగ నవ్వుతాడు. సో మనకి కాలేజ్ క్యాంటీన్లో వచ్చేసి చికెన్ కబాబ్ ఇచ్చారు. ఆ చికెన్ కబాబ్ తినొచ్చు పర్లేదు. అండ్ ఆఫ్టర్ మై లంచ్ నేను మళ్ళీ మా క్లాస్కి వచ్చేసా. ఇదే మా కాలేజ్, రీసెంట్గా కన్స్ట్రక్ట్ చేశారు మళ్ళీ ఇంకో బ్లాక్. సో లాస్ట్ బెంచ్లో కూర్చొని ఇటు అటు చూస్తాను, టీచర్ కోసం వెయిట్ చేస్తున్నా. అండ్ పైథాన్ సార్ వచ్చారు, నోట్స్ ప్లస్ హోంవర్క్ ఇచ్చారు. వెడ్నెస్డే సబ్మిట్ చేయమన్నారు, అందుకోసం అందరం ఫాస్ట్గా రాసేస్తాను. మా వాడికి సబ్మిట్ చేయమంటే ఫోన్లో షాడో ఫైట్ ఆడుకుందాం చూడండి ఎంత డెడికేటెడ్గా ఉన్నాడు మా వాడు. అండ్ అందరూ ఆ పనిలోనే ఉన్నారు. కాలేజ్ వచ్చేసి 4 o'clock దాకే ఉంటుంది. ఆఫ్టర్ మై కాలేజ్ నేను లైబ్రరీకి వెళ్ళిపోయాను, అది గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటుంది. ఇదే లైబ్రరీ అవుటర్ అనేది. అండ్ అలాగే న్యూస్ పేపర్ చదువుకొని 6 o'clock దాకా అక్కడే ఉండిపోయాను. అండ్ ఇంకా నేరుగా హాస్టల్కి అనేది వెళ్ళిపోవాలి ఫ్రెండ్స్ ఇంకా. అండ్ వెళ్తున్నప్పుడు కొద్దిగా తలనొప్పిగా ఉంటే ఒక కప్ టీ తాగా. అండ్ మళ్ళీ హాస్టల్కి వచ్చేసి నీట్గా అనేది స్టేర్స్ అనేది ఎక్కేసాను ఫ్రెండ్స్. అండ్ రూమ్లోకి ఎంటర్ అయిపోయి ఫస్ట్ టాస్క్ వచ్చేసి మన షూలు అనేది రిమూవ్ చేసేసాను. షూలు అనేవి ఏంటంటే మనం వేసుకున్నప్పుడు చాలా కేర్ఫుల్గా వేసుకుంటాను, విప్పుతున్నప్పుడే చాలా దారుణంగా ఇప్పుతాం ఫ్రెండ్స్. అది మీరు కూడా చేస్తున్నట్టున్నారు, కమెంట్ సెక్షన్లో చెప్పండి ఎంతమంది ఇలా చేస్తారు నా అలాగా. అండ్ షూలు అనేది నీట్గా రిమూవ్ చేసేసి కబోర్డ్లో పెట్టేశారు రేపటి కోసం. అండ్ రూమ్లోకి ఎంటర్ అయిపోయి నీట్గా డ్రెస్ అనేది రిమూవ్ చేసేసాను. ఈరోజు కొద్దిగా హెడేక్ ఉన్నది, కాసేపు పడుకోవడానికి వెళ్ళాలి ఫ్రెండ్స్. అయినా పడుకుంది మన నైట్కి నిద్ర రాదు. అండ్ మళ్ళీ ఆకలి వేస్తుంటే ఒక దోసకాయ కోసుకొని తినేసాను. అండ్ ఆఫ్టర్ దట్ నేను దుప్పట్లో దూరిపోయి డీప్ స్లీప్ వేసేసాను. రేపటి వీడియో కలుసుకుందాం. బై ఫ్రెండ్స్.